ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ రీచార్జ్ వాడకుండా అయితే ఎవరు లేరు కదా! ఈ రీచార్జ్ వాడుతున్నప్పుడైతే మనకి చాలా మందికి ఇబ్బంది కలిగే విషయం ఏంటంటే మనం ఆల్రెడీ బ్యాలెన్స్ వేసుకుంటా ఉంటాం. 300-350 లేకపోతే 1 మంత్ 2 మంత్స్, 3 మంత్స్ అలా బ్యాలెన్స్ చేసుకుంటాం కదా! బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మనకి డేటా వస్తుంది కదా! డేటా 1.5 జీబీ లేకపోతే 2 జీబీ అని వస్తుంది మనకి. కొంతమంది ఎక్కువగా వాడేవాళ్ళైతే ఆ 1.5 జీబీ, 2 జీబీ కూడా ఎక్కువ త్వరగా అయితే వాడేస్తారు కదా! ఆ డేటా రీచార్జ్‌కి సంబంధించి ఎయిర్‌టెల్ గురించి అయితే చెప్తాను ఈరోజు మీకు ఈ వీడియోలో. ఆ ఎయిర్‌టెల్‌కి సంబంధించి మనకు డేటా ప్లాన్‌లు ఏవేవి వర్తిస్తాయి? ఏ ప్లాన్‌కైతే మనకి రీచార్జ్ ఎంతొస్తుంది? అనే దాని గురించయితే చూద్దాం ఇప్పుడు. అయితే ముందుగా తక్కువ నుంచి అయితే చూద్దాం డేటా రీచార్జ్‌లు. ఇక్కడ చూడండి అన్‌లిమిటెడ్ డేటా రూ. 11 అని ఉంది కదా! ఈ రూ. 11 వచ్చేసి మనకు 1 అవర్ అయితే మనకి అన్‌లిమిటెడ్ డేటా అయితే వస్తుంది. కావాలంటే మీరు మీ ప్లాన్ అయిపోయిన తర్వాత కావాలంటే ఈ రూ. 11 అయితే వేసుకోవచ్చు. అలాగే పైన చూడండి రూ. 22 ఉన్నాయి కదా! ఈ రూ. 22 వచ్చేసి మనకి 1 జీబీ అయితే వస్తుంది. ఈ 1 జీబీ ఎప్పటి వరకంటే నైట్ 12 ఇప్పుడు మార్నింగ్ మనం వేసుకున్నాం అనుకోండి. నైట్ 12 గంటల వరకైతే వస్తుంది మనకి. ఎప్పుడైనా మనం ఈ టైం ఏ టైంలో అన్నా ఇస్తే మనం అయితే వాడుకోవచ్చు. ఇదైతే 1 డే అయితే వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే పైన చూడండి రూ. 26 ఏదైతే ఇది ఉంది. దీనికి సంబంధించి అయితే మనకి 1.5 జీబీ అయితే డేటా అయితే వస్తుంది. ఇది కూడా అంతే మిడ్‌నైట్ మన 12 గంటల వరకైతే మనం వాడుకోవచ్చు. ఇది కూడా 1 డే వ్యాలిడిటీ. అలాగే రూ. 33 అయితే చూడండిక్కడ. ఇదొచ్చేసి మనకి 2 జీబీ డేటా అయితే వస్తుంది మనకి. ఇది కూడా అంతే మనకి నైట్ 12 గంటల వరకైతే మనకి వర్తిస్తుంది. 1 డే వ్యాలిడిటీతో. ఒకవేళ మీరు ప్లాన్ ఎవరైనా వ్యాలిడిటీ అయిపోతే ఈ ప్లాన్‌లు అయితే వేసుకోవచ్చు. మీకు 1 డే కావాలనుకుంటే ఈ ప్లాన్‌లు ఈ 22 గాని, 26 గాని, 33 గాని మనకి ఎమర్జెన్సీకి కావాలనుకుంటే రూ. 11 కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. మనకు తక్కువలో అయితే అయిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి రూ. 49 ఈ రూ. 49 కూడా సేమ్ మనకి 1 డే అన్‌లిమిటెడ్. ఇందాక మనం చూసింది రూ. 11 అన్‌లిమిటెడ్ 1 అవర్ కదా! ఇక్కడొచ్చేసి 49 అన్‌లిమిటెడ్ 1 డే. ఇది కావాలంటే మనకి ఎమర్జెన్సీగా మనం ఏమైనా మూవీస్ ఏమైనా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నా సరే, మనమైతే ఇది 49 అయితే వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి 51 సారీ రూ. 51 ఉంది కదా! ఇదొచ్చేసి మనకి అన్‌లిమిటెడ్ 5జీ డేటా. ఓన్లీ 5జీ మొబైల్స్ ఉంటాయి చూడండి. 5జీ మొబైల్స్ గాని, అదే 5జీ సిమ్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళకైతే ఈ రూ. 51 అయితే వర్తిస్తుంది. 3 జీబీ డేటా అయితే వేసుకోవచ్చు. 4జీ మొబైల్స్ ఉన్న వాళ్ళైతే వేసుకోకపోవడం అయితే మంచిది. వాళ్ళకైతే వర్తించదిది. అలాగే ఇక్కడ చూడండి రూ. 77 ఉంది కదా! ఇదొచ్చేసి మనకి 4జీ మొబైల్స్ అయినా, 5జీ మొబైల్స్ అయినా ఎవరైనా సరే అయితే వేసుకోవచ్చు. ఇదైతే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇదైతే 7 డేస్ లోపైతే మనం వాడుకోవచ్చు ఈ 5 జీబీని. మన వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మన డేటా ఆల్రెడీ ఇస్తాడు కదా! మనకి డైలీ 120 జీబీ గాని, 2 జీబీ ఇస్తాడు కదా! అది అయిపోయిన తర్వాత ఇదైతే మనకి యాడ్ అవుతుంది. కావాలనుకుంటే మనకు నచ్చితే అయితే రూ. 77 అయితే వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి రూ. 99 ఈ రూ. 99 కూడా చూడండి ఇక్కడ 2 డేస్ అన్‌లిమిటెడ్ డేటా. ఒకవేళ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇది. ఇది చూడండి. తర్వాత ఇది చూడండి రూ. 100 5 జీబీ డేటా. ఈ రూ. 100 ఏంటంటే చాలా మంది మిస్టేక్ ఏంటంటే, ఇది మామూలుగా డేటా వచ్చేస్తుందనుకోని మనకి రూ. 100 అయితే వేసేసుకుంటున్నారు. ఇది డేటా వచ్చేసి మనకి జియో హాట్‌స్టార్‌కి గాని, లేపోతే అప్‌గ్రేడ్ ఇది చూడండి ఇక్కడ. జియో హాట్‌స్టార్‌కి ఓన్లీ జియో హాట్‌స్టార్‌కి మాత్రమే పనిచేస్తుంది. మనకి మనం మామూలుగా యూట్యూబ్ గాని అయ్యయితే పనిచేయదు. అదొకటి చూసుకోండి. 100 అయితే మాత్రం ఈ జియో హాట్‌స్టార్‌కి మాత్రమే పనిచేస్తుంది. చూసుకోండి. అలాగే ఇక్కడ చూడండి 101 ఉంది కదా! ఇది కూడా అంతే అన్‌లిమిటెడ్ 5జీ మొబైల్స్ ఉంటాయి కదా! ఈ 5జీ మొబైల్స్ మాత్రమే వేసుకోవాలి 101. 6 జీబీ డేటా అయితే వస్తుంది మనకి. మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. మన వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉందో అప్పట్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇది. తర్వాత చూడండి ఇక్కడ రూ. 121 ఈ రూ. 121 కూడా సేమ్ మనకి 30 డేస్ అయితే వ్యాలిడిటీ ఇస్తాడు. 6 జీబీ డేటా ఇస్తాడు మనకి. ఈ 30 డేస్ లోపు మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఇక్కడ చూడండి 149 ఈ 149 చూడండి ఇక్కడ 1 జీబీ డేటా. ఇది కూడా అంతేనండి ఇది. 1 జీబీ డేటా వస్తుంది. ఇదిగో చూడండి ఇక్కడ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే 30 డేస్ అయితే వ్యాలిడిటీ అయితే ఇస్తాడు మనకి. అంతే మనకి 1 జీబీ ఓన్లీ 1 జీబీ డేటా మాత్రమే వస్తుంది. మీరు డైలీ అయితే కాదిది. పర్ డే డైలీ అయితే కాదు. అదైతే చూసుకోండి. మనకు బెనిఫిట్ ఏంటంటే ఈ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే అని ఉంది కదా! ఆ 30 డేస్ వ్యాలిడిటీ ఇస్తాడు అదొకటే మనకి. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఒక 20+ అయితే మనకిస్తాడు ఫ్రీగా. ఈ 1 జీబీ డేటా ఎక్స్‌ట్రా. అలాగే 151 చూడండి. 151కొచ్చేసి 9 జీబీ డేటా అయితే ఇస్తాడు. ఇది కూడా అంతేనండి సేమ్. మన 5జీ అన్‌లిమిటెడ్ మొబైల్ అయితే ఉండాలి ఖచ్చితంగా. 5జీ సిమ్ అయ్యి ఉండాలి. 4జీ సిమ్‌ల వాళ్ళకైతే వేసుకోకూడదు ఇదైతే రూ. 151 చూసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి రూ. 161 ఇదైతే 4జీ మొబైల్స్ అయినా, 5జీ మొబైల్స్ అయినా ఎవరైనా వేసుకోవచ్చు. 12 జీబీ అయితే వస్తుంది. 30 డేస్ అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే చూడండి రూ. 181 ఈ రూ. 181 కూడా ఇదిగోండి 15 జీబీ అయితే డేటా వస్తుంది. వ్యాలిడిటీ 30 డేస్. అలాగే మనకి 20+ ఓటీటీ ఛానెల్స్ అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ కూడా ఇస్తాడు మనకి. 30 డేస్ వ్యాలిడిటీ. ఇక్కడ చూడండి 195
ఈ 15 జీబీ డేటా వస్తుంది. ఇది ఓన్లీ మనకి జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా 3 మంత్స్ అయితే వ్యాలిడిటీ ఇస్తాడు మనకి. ఒకవేళ కావాలితే ఏసుకోవచ్చు. ఇది కూడా అంతేనండి. మనకి యూట్యూబ్‌లు గాని అయ్యేవైతే రావు. మీకు ఓన్లీ జియో హాట్‌స్టార్‌కి మాత్రమే వర్తిస్తుంది ఈ డేటా వచ్చేసి. చూసుకోండి ఒకసారి. చాలామంది ఇయ్యే మిస్టేక్ పడి బ్యాలెన్స్ ఏసుకుంటున్నారు గానీ చాలామంది అయితే ఇబ్బందయితే పడుతున్నారు. చూసుకోండి. అలాగే 1 జీబీ డేటా ఇది చూడండి 211 పర్ డే ఇదైతే వేసుకోవచ్చు మీరు. 1 జీబీ డేటా పర్ డే. కొంతమంది ఏం చేస్తున్నారంటే మిస్టేక్‌గా 189 రీచార్జ్ చేసుకుంటున్నారు కదా చాలామంది. తెలియక 189కి 2 జీబీ అని చెప్పి డైలీ 2 జీబీ వస్తదనుకోని చాలామంది అయితే మిస్టేక్‌తో అయితే వేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకైతే ఈ 211 అయితే వేసుకోవచ్చు. వాళ్ళకేంటంటే 1 జీబీ పర్ డే అయితే వస్తుంది. ఈ 279 చూడండి ఇక్కడ. ఈ 279 వచ్చేసి 1 జీబీ ఇది. ఈ 1 జీబీ కూడా మనకి ఓన్లీ నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ ఇయైతే ఫ్రీ ఇస్తున్నాడు. 1 మంత్ ఫ్రీ ఇస్తాడు. వాటికి మాత్రం వర్తిస్తుంది. మనకి యూట్యూబ్‌లు గాని అవైతే ఏమి రావు. అదైతే చూసుకోండి. తర్వాత 361 ఈ 361 వచ్చేసి మనకి 50 జీబీ అయితే డేటా ఇస్తాడు. మనకి ఎవరైనా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తారు చూడండి. వాళ్ళకైతే వర్తిస్తుంది ఇది. 361 అయితే వేసుకోవచ్చు వాళ్ళు. 50 జీబీ అయితే ఇస్తాడు మనకి. వ్యాలిడిటీ అయితే 30 డేసు. కావాలనుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా మూవీస్ ఏమైనా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా వాళ్ళకైతే బావుంటుందిది. లేకపోతే లాస్ట్ చూడండి ఇక్కడ 451 451కి వచ్చేసి 50 జీబీ డేటా ఇస్తాడు. ఈ 50 జీబీ కూడా డేటా వచ్చేసి మనకి జియో హాట్‌స్టార్‌కి మాత్రమే పనిచేస్తుంది. 3 మంత్స్ వ్యాలిడిటీ. మనకి ఎక్స్‌ట్రా యూట్యూబ్‌లు గాని అయ్యైతే వాడుకోవడానికైతే పనిచేయదు. అదైతే చూసుకోండి. చాలామంది మిస్టేక్‌తో అయితే బ్యాలెన్స్ అయితే వేసుకుంటున్నారు.